బృందా పార్టీ టైం అవుతుంది, త్వరగా రా. అండి వస్తున్నాను. ఎలా ఉన్నానండి? రోజు నైట్ వేసుకొని నాస్టిగా ఉంటావు, ఈ రోజు ఏంటి శారీ కట్టుకొని చాలా అందంగా ఉన్నావు. అదే అండి మా ఆడవాళ్ళ మ్యాజిక్. ఎప్పుడు ఎక్కడికి ఎలా రెడీ అవ్వాలో మాకు బాగా తెలుసు. నీ బొంద తెలుసు. సాయంత్రం అన్నాక లోపలికి వెళ్ళావు, రాత్రి అన్నాక బయటకు వచ్చినావు. ఈ గ్యాప్ లో నేను ఓటీటీలో మూవీ చూసాను తెలుసా. అయినా నన్ను చూడు, 2 minutes లో రెడీ అయ్యాను. ఎంతసేపు రెడీ అయ్యామన్నది ఇంపార్టెంట్ కాదండి, ఎలా రెడీ అయ్యామన్నదే ఇంపార్టెంట్. అయినా 2 minutes లో చేసే మ్యాగీ కంటే 1 hour లో రెడీ అయ్యే బిర్యానీకి ఫ్యాన్స్ ఎక్కువ తెలుసా. ఏమంటారు? అయినా లక్కీ డ్రాలో గిఫ్ట్ విన్ అయినట్టు అరేంజ్ మ్యారేజ్ నేను మీకు దొరికాను, కానీ లేదంటేనా మా కాలేజ్కి వెళ్ళి అడగండి, నా గురించి చెప్తారు. ఆల్రెడీ అడిగాను, నువ్వు పెద్ద కాలేజ్కి వెళ్ళవంటగా. నేను అడగమంది అటెండెన్స్ గురించి కాదు, నా అందం గురించి. మిస్ హైదరాబాద్ అవ్వాల్సిన దాన్ని మిస్ అయ్యి మీకు మిస్సెస్ అయ్యాను. ఏం చేద్దాం, అంతా నా కర్మ. నీ మీద నీకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయే, అంత సీన్ లేదు. చింపిరి ముఖం దాని పదా వెళ్దాం. ఇవ్వండి. మళ్ళీ ఇదొకటా? బృందా ఫంక్షన్ టైం అవుతుంది, త్వరగా రా. ఒరే చిన్నోడా, ఆగరా చిన్నోడా. చూడండి వాడు చెడ్డీ వేసుకోమంటే వేసుకోవట్లేదు, అన్ని మీ పొలికలే వచ్చాయి. నా పోలికలు అంటావేంటి, నేను ఆల్రెడీ చెట్టు వేసుకున్నానుగా. ఛీ, నేను దాని గురించి మాట్లాడట్లేదు, ఒక్క మాట కూడా సరిగ్గా వినడం అని చెప్తున్నా. అన్ని మీ పొలికలే వచ్చాయి. ఏంటి నా పోలికలా? అన్ని నీ పోలికలేనే. ఏంటి నా పోలికలా? మొన్న ఫోన్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టరా అంటే తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. గంట సేపు పట్టింది ఎత్తుకోవడానికి. ఒక్క పని సరిగా చేయడు నీలాగే. అంటే నేను ఒక్క పని కూడా సరిగ్గా చేయనా? చేయవు. ఏం పని చేస్తున్నావే? నేనేం చేయలేదు చెప్పండి. ఏం చేయలేదా? ఇంటి పని రాదు, వంట పని రాదు, ఏది చేత కాదా నీకైతే? అయితే అన్ని వచ్చిన అమ్మాయినే చేసుకోండి, నన్నెందుకు చేసుకున్నారు? అయినా మీకు ముందే చెప్పాను కదా నాకు ఇంటి పని వంట పని రాదని. అన్ని తెలిసాక చేసుకున్నారు. అదేగా నేను చేసిన తప్పు. ఏంటి తప్పు చేశారా? అయితే డివోర్స్ ఇచ్చేయండి. కుదరదు. ఏ నా మీద ప్రేమ? కాదు, మీ నాన్న ఇచ్చిన కట్నం డబ్బులు అయిపోయినాయి. ఏంటి అప్పుడే 10 లక్షలు అయిపోయాయా? 10 ఎక్కడే, ఇచ్చింది 7 లక్షలేగా. మిగతా 3 లక్షలు బంగారం కింద ఇచ్చారు. సరే ఆ 7 లక్షలు ఏం చేశారు? అంటే ఆ 7 లక్షలని డబుల్ చేద్దామని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశా. టోటల్ లాస్. మీకు వెజిటేబుల్ మార్కెట్ గురించి సరిగ్గా తెలియదు, స్టాక్ మార్కెట్ గురించి ఏం తెలుసని ఇన్వెస్ట్ చేశారు? ఇన్వెస్ట్ చేశాకే తెలిసింది, నాకేం తెలియదని. సరే ఆ బంగారం ఇవ్వండి, లాకర్ లో జాగ్రత్తగా పెడతాను. ఇదేంటి బంగారం మీద పడ్డది ఇప్పుడు? ఏంటండి ఏదో తేడాగా చూస్తున్నారు? బంగారం ఏం చేశారండి? అంటే మన పెద్దవాళ్ళు చెప్పారు కదా, పోయిన చోటే వెతుక్కోవాలని. ఆ బంగారం కూడా అమ్మేసి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశా, మొత్తం పోయినాయి. అయిపోతాయి. ఎందుకు అయిపోవు? మీరు సంపాదించలేరు కదా, మా ఇంటి వాళ్ళు సంపాదించారు. అయినా మీకు సిగ్గు లేదా? అలా ఎలా ఖర్చు పెడతారు? నాకు అవంతా తెలీదు. ముందెళ్ళి వాడిని రెడీ అయిపో, ఫంక్షన్ టైం అవుతుంది. అమ్మో జస్ట్ మిస్, లేదంటే బిస్కెట్ అయ్యేటోళ్ళు. వస్తున్నారా? వస్తున్నా.